మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంట చౌరస్తాలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బిట్టపల్లి వెంకట స్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడిపు రాజమౌళి అన్నారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులను ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన ధరలను నియంత్రించలేదన్నారు. దేశంలో ఉల్లి, వెల్లుల్లి కొరత లేకున్నా దళారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరగడానికి కారణమవుతున్నారని, అలాంటి దళారులు బ్లాక్ మార్కెట్ దారులపై చర్యలు తీసుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. బెల్లంపల్లి రాష్ట్ర కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సంస్థలు అందరూ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల నుండి ఎన్నికల బాండ్ల రూపేణ కోట్లాది రూపాయలు ఎన్నికల పనులు చేసుకుంటూ ఏదైతే పారిశ్రామికవేత్తలు కానీ ఈ నేరాలను నియంత్రించే విధానంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల బాధలను విస్మరించి ప్రభుత్వాలు వాళ్ళు పెట్టిన ఎన్నికల బాండ్ల మీద పారిశ్రామిక ఇష్టవేత్తగా ఈ ధరలను నిర్ణయించుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం మీద చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించిన ఉద్దేశంతో ఈ బెల్లంపల్లి పట్టణంలో కూడా రోడ్డు మీద ధర్నా నిర్వహించడం రాష్ట్రాల్లో చేయడం